గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను క్యారెట్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. క్యారెట్ కర్రీ, క్యారెట్ మినపప్పు మినపప్పు బాగుంటుంది చపాతీలకి. అందుకు నేను చేసి చూపించాలనుకుంటున్నాను. ఇవి బాగా కడగాలి. క్యారెట్ని బాగా కడిగి కడిగి ఇవి ఇలా కోసుకోవాలి. ఇలా ఈ పక్క కోసుకొని బాగా ఇలా ఇది ముందు పైన చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత అన్ని చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి. చాలా ఇన్ని కాయలు ఇన్ని తురుముకోవాలి. తురుముకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. క్యారెట్ ఇలా తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ కర్రీకి బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 2 చెంచాలు పోసుకున్నాం. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసారా, కొంచెం శనగపప్పు, చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎర్రగైన తర్వాత ఇది మనం కడిగి నానబెట్టుకున్న మినపప్పు. ఈ కర్రీలో మినపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మినపప్పు వేసుకోవాలి. కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి కాబట్టి ఈ మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాతనే ఈ కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని చిన్న కోసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేయాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం మునగాకు పొడి. నేను అన్ని కూరలలో మునగాకు పొడి వేస్తాను, అందుకోసం మునగాకు పొడి వేస్తాను. కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందని పొడి. కొంచెం ఎర్రగైన తర్వాత ఈ క్యారెట్ తురుముకున్న క్యారెట్ మొత్తం వేసుకోవాలి. ఇది చాలాసేపు ఫ్రై చేయాలి. చాలాసేపు మగ్గనివ్వాలి. చాలాసేపు ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి కరెక్ట్ సరిపోయినాక.
చిటికెడు మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి. చాలాసేపు ఇలా కలుపుకుంటూ అడుగు మాడకుండా చాలాసేపు కలుపుకోవాలి. ఇంకా కొంచెం కారం, కొంచెం ఒక 2 చెంచాలు కారం. పిల్లలు తక్కువ తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువ వేయాలి. కొంచెం కొబ్బరి వేసుకొని బాగా కలుపుకొని చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకోసం నేను కష్టపడి ఉదయమే లేచి చూపించాలని చూపిస్తున్నాను. ఈ క్యారెట్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి క్యారెట్ 2 రోజులకు ఒకసారి మనం రోజు తినే ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటే చాలా మంచిది. దోశలలో వేసుకోవచ్చు, పొంగనాలలో వేసుకోవచ్చు, ఇలా కూర వేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలకి కళ్ళకు చాలా మంచిది. ఈ పిల్లలకి ఏ విటమిన్ తక్కువ ఉందో ఎందుకో కానీ పిల్లలకి అందరికి చదువు ఎక్కువయ్యి చదువుతుండ్రు బాగా కాబట్టి అద్దాలు వస్తున్నవి. కాబట్టి రోజు ఇలా చేసి తల్లులు ఇలా చేసి పిల్లలకు పెడితే కొంచెమైనా తగ్గించుకోవచ్చు వాళ్ళకి క్యారెట్ పెట్టడం వల్ల. ఈ క్యారెట్ను రోజుకొకటి వాళ్ళకి మంచిగా కడిగి మీద అంతా చెక్కు తీసి వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు క్యారెట్ ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా కూడా పిల్లలకు కళ్ళ జబ్బులు రాకుండా ఉంచుకోవచ్చు. క్యారెట్ కూర రెడీ అయ్యింది. స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ చపాతీలలో చాలా బాగుంటుంది. నేను చపాతీలలో చేసుకుంటాము ఎప్పుడు మేము. బాగుంటుంది, చాలా బాగుంటుంది చపాతీలలో. క్యారెట్ కర్రీ రెడీ. ఇలా అందరూ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చేసి చూడండి, ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి. కారం తక్కువ వేయాలి. అన్నీ కొంచెం టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయలేదు, టమాటా కూడా వేసుకోవచ్చు. కొబ్బరి అవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చూపించిన ఈరోజు ఈ వీడియో. ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.